హలో స్టూడెంట్స్, ఈరోజు మనము నైన్త్ క్లాస్లోని హిందీ సంచయనంలోని సెకండ్ లెసన్ గురించి చెప్పుకుందాం. ఈ పాఠము సెకండ్ లెసన్ స్మృతి. రచయిత శ్రీరామ్ శర్మ గారు. స్మృతి మీన్స్ రిమెంబర్, జ్ఞాపకాలు. ఆయన చిన్నతనంలో చేసిన ఒక అడ్వెంచర్ గురించి ఆయన ఈ పాఠంలో చెప్పుకున్నారు. వాళ్ళ అన్నయ్య అంటే ఆయనకు చాలా భయం. ఒకరోజు వాళ్ళ అన్నయ్య ఉత్తరాలని పోస్ట్ చేయమని ఆ గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లేదు, పక్క ఊర్లో ఉన్న మక్కన్పూర్లో పోస్ట్ చేయమని పంపించారు. వెళ్తున్న దారిలో ఒక బావిలో ఈ ఉత్తరాలు పడిపోయినాయి. లోపల చూస్తే నల్ల విషపు సర్పం. ఆ పాముతో పోరాడి ఆ లెటర్స్ని ఎలా తీశారో, తను చేసిన సాహసం గురించి ఈ పాఠంలో వివరించారు. ఇక इस पाठ में लेखक ने अपने बचपन के कभी ना भुला पाने वाली एक घटना का वर्णन किया है. ఈ పాఠంలో శ్రీరామ్ శర్మ గారు తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన, ఒక అడ్వెంచర్ గురించి వర్ణించారన్నమాట. किसी तरह से उन्होंने अपने बचपन में सांप से लड़कर चुटिया का बचाव किया, इसका चित्रण किया है. ఆయన చిన్నతనంలో ఏ విధంగా పాములతో పోరాడి ఉత్తరాలను రక్షించిన విధం, ఉత్తరాలు తీసిన విధము ఈ పాఠంలో వివరించారన్నమాట. మనకైతే జీవితాంతం ఆ సాహసం ఉండిపోతుంది, అడ్వెంచరు. ఆయన పాములతో ఎలా పోరాడారో మనకు చూస్తే చాలా భయం వేస్తుంది అనమాట. ठंडा मौसम था, అది చలికాలం, दिसंबर जनवरी అనమాట. शाम के समय में लेखक अपने साथियों के साथ खेल कूद में व्यस्त थे. సాయంత్రం సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్తో, చిన్నపిల్లలు కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటూ ఉన్నారన్నమాట. అప్పుడు ఒక వ్యక్తి, ఏక్ ఆద్మీనే లేఖక్ కో ఆవాజ్ दी कि तुम्हारे भाई बुला रही हैं. శ్రీరామ్ శర్మ గారికి వాళ్ళ అన్నయ్య అంటే చాలా భయము. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీ అన్నయ్య పిలుస్తున్నారు అని చెప్పారు. अपने छोटे भाई को लेकर घर की ओर चल पड़ते हैं. వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. साथ में उन्हें हृदय में किसी अपराध के कारण पीटने का डर भी लग रहा था. దారిలో ఆయన నన్ను ఎందుకు పిలుస్తున్నారు అన్నయ్య, నేను ఏదో తప్పు చేశాను, నన్ను కొట్టడానికే పిలుస్తున్నారు అని మనసులో భయపడుతూ ఇంటికి వెళ్ళారు. శ్రీరామ్ శర్మ గారికి అన్నయ్య, శ్రీరామ్ శర్మ గారు వాళ్ళ తమ్ముడు, ముగ్గురు అనమాట. तो उनके बड़े भाई पत्र लिख रहे थे. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అన్నయ్య లెటర్స్ రాస్తున్నారు. అమ్మయ్య, భయం లేదు అనుకున్నారు మనసులో. लेखक के बड़े भाई ने उन्हें चिट्ठियाँ दी और उन्होंने मक्कनपुर पोस्ट ऑफिस में डालने को कहा. ఆ గ్రామంలో ఉత్తరాలు పోస్ట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ లేదు, పక్క గ్రామంలో ఉన్న మక్కన్పూర్లో పోస్ట్ చేయమని ఇచ్చారు. लेखक और उनके छोटे भाई अपने अपने डंडे लेकर चल दिए. వాళ్ళు వాళ్ళ కర్రలు తీసుకొని బయలుదేరారు. గ్రామం కదా, గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కర్ర తీసుకొని ఇంటి నుంచి బయలుదేరుతారు. ఎందుకంటే చాలా కుక్కలు, పిచ్చి కుక్కలు, గేదెలు, బర్రెలు, కోళ్ళు, పాములు ఇవి సహజంగా తిరుగుతూ ఉంటాయి. వాటి కోసం ప్రొటెక్షన్గా వాళ్ళు కర్రలు తీసుకుంటారు. उन्होंने चिट्ठियों को टोपी में रख दिया क्योंकि कुर्ते में जेब नहीं थी. ఆయన ఆ ఉత్తరాన్ని టోపీలో పెట్టినారు, ఎందుకంటే చొక్కాకి జేబులు లేవు కాబట్టి. జేబులు ఉంటే జేబులోనే పెట్టుకునేవాళ్ళు, అందుకని టోపీ తీసి టోపీ కింద పెట్టుకున్నారు. वे लोग एक ही सांस में गांव से 4 फरलांग दूर उस कुएं के पास आ गए. వాళ్ళు ఇద్దరు గ్రామంలోని 4 ఫర్లాంగులు ఉన్న బావి దగ్గరికి చేరుకున్నారు. సాయంత్రం సమయం కదా, తొందరగా ఇంటికి వచ్చారని తొందరగా బయలుదేరారు. జహా ఏకు అతి భయంకర్ కాలా సాప్ పడా థా. ఆ బావిలో నల్లటి భయంకరమైన సర్పం ఉంది. కువా కచ్చా థా. ఆ బావి అంత స్ట్రాంగ్ కాదు, కచ్చా బావి అనమాట. అవును 24 हाथ गहरा था. 24 అడుగుల లోతు ఉన్న బావి, చాలా లోతున్న బావి. उसमें पानी नहीं था. దానిలో నీళ్ళు లేవు. लेखक और उसके सहपाठी स्कूल जाते समय उस कुएं में प्रतिदिन डेला डालते और सांप की आवाज़ सुनते थे.
శ్రీరామచంద్ర గారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి స్కూల్ కూడా లేదనమాట వాళ్ళ గ్రామంలో, పక్క ఊర్లో మక్కనపూర్లో ఉన్న స్కూల్కి వెళ్ళే దారిలో ఈ బావి దగ్గరికి రోజు వచ్చి అక్కడ రాయి తీసుకొని బావిలోకి విసరటం, పిల్లలు కదా ఆడుకుంటూ విసరటం, బావిలో నుంచి వచ్చే పాము శబ్దం, బుసలు కొట్టిన శబ్దం వింటాం రోజు జరిగే పని అనమాట. लेखक ने आज भी एक धेला उठाया और उछालकर एक हाथ से टोपी उतारते हुए सांप पर डेला गिर दिया. శ్రీరామచంద్ర గారు ఈరోజు కూడా బావి దగ్గరికి వచ్చారు కదా, పెద్ద రాయి తీసుకొని విసిరేశారు. ఒక చేత్తో టోపీ తీస్తూ ఒక చేత్తో రాయి పాము మీద విసిరేశారు. టోపీకి హాత్ మే లేతే తీన్ చిటియం కుయ్యమే జాగిరి. టోపీని చేత్తో తీస్తూ ఉన్నప్పుడే ఆ టోపీ కింద ఉత్తరాలు బావిలో పడిపోయినాయి. ఉత్తరాలు టోపీ కింద పెట్టుకున్న సంగతి ఆయన మర్చిపోయారు. లేఖకు లాగా మాను జాన్ నికల్ గయి హో. వాడు అన్నయ్య ఏంటి అసలే భయం, ఇక వాళ్ళకి పై ప్రాణాలు పైనే పోయినాయి, చాలా భయపడిపోయారు. वे दोनों ही कुएं के पाट पर बैठकर दहाड़े मारकर रोने लगते हैं. గ్రౌండ్ కన్నా కొంచెం ఎత్తుగా బావి కడతారు కదా, ఆ బావి అంచు మీద కూర్చొని ఇక ఇద్దరు అన్నదమ్ములిద్దరు ఏడుస్తూ కూర్చొని పెద్ద పెద్దగా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. కుచ్ దేర్ ఫైసలా కర్తే హై కి లేఖకు అందరు జాకర్ చిట్యాం నికలంగే. కాసేపు ఏడ్చినాక వాళ్ళు ఒక నిర్ణయించుకున్నారు. ఏమని అంటే శ్రీరామచంద్ర గారు లోపలికి దిగి चिट्ठियाँ बड़ी తీస్తాను, ఉత్తరాలను బయట తీయాలని. उन लोगों ने धोतियों और रस्सियों में घाटे लगाकर एक बड़ी रस्सी तैयार की. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క పంచలు ఇప్పేసేసి అక్కడ ఉన్న తాళ్లతో పంచలతో 24 అడుగులు ఉన్న బావిలు కదా, లోతు ఉంది కదా, ఒక తాడు తయారు చేశారు. एक बड़ी रस्सी तैयार की. रस्सी के एक छोर पर डंडा बांधकर कुएं में गिरा दिया. తాడు చివర ఒక కర్ర కట్టి లోపల దిగినాక పాము ఉంది కదా, కర్ర కావాలి కదా, ఒక చివర కర్ర కట్టి లోపలికి బావిలోకి వేశారు. और दूसरे छोर को एक एक लकड़ी से बांधकर छोटे भाई को हाथ में दे दिया. ఇటు చివర కూడా రెండో చివర కూడా చిన్న చిన్న కర్రలు కట్టి పట్టుకొని, మరి ఆయన దిగాలి అంటే పట్టుకోవాలి కదా, అందుకని కర్ర కట్టి వాళ్ళ తమ్ముడికి ఇచ్చారన్నమాట. నీచే సాప్ ఫన్ ఫైలయ్యే బయట థా. కింద సర్పము పడగ విప్పి కూర్చొని ఉంది, రారా నీకోసం ఎదురు చూస్తున్నానని. లేఖకు ధీరే ధీరే నీచే ఉతరనే లగే. నెమ్మది నెమ్మదిగా కచ్చా బావి కదా, నెమ్మదిగా దిగాడు. సాప్ కే ఫన్ కి ఓర్ లేఖక్ కి ఆంఖే టికి హుయి థీ. ఆ పాము పడగ మీదే ఆయన యొక్క దృష్టి మొత్తం ఉంది. మనకైనా అంతే కదా, పాము పడగ విప్పున్నప్పుడు ఆ పడగ మీదే మన దృష్టి ఉంటుంది, పాము ఎటు తిరుగుతుందా అని. నీచే డండా చల్లనే కా స్థాన్ నా థా. కనీసం కర్రతో పావును పక్కకు నెట్టడానికి కానీ ఆ ఉత్తరం లాగడానికి కానీ ప్లేస్లో చిన్నది బావి. వహ బినా లేఖకు अपनी యోజన అసఫల్ హోతి लगने लगी. ఆయన యొక్క ఆలోచన పనిచేయ అంటే కిందకి దిగి కొంచెం పక్కన కర్ర తీసుకొని ఆ పక్కకు ఉత్తరాలు లాగి ఆ ఉత్తరాలు తీసుకొని పైకి ఎక్కాలని ఆయన ఆలోచన, అది నెరవేరల. दो चिट्ठियाँ सांप के पास पड़ी थीं तथा एक चिट्ठी लेखक के पास पड़ी थी. రెండు ఉత్తరాలు పాము దగ్గర పడ్డాయి, అట్లనే ఒక ఉత్తరము శ్రీరామచంద్ర గారు బావిలో ఎక్కడ దిగారో అక్కడ పడింది. क्योंकि अभी तक सांप ने हमला नहीं किया था, इसलिए लेखक ने भी डंडा से फन को दबाने का प्रयास नहीं किया. పాము తన బావిలో దిగినప్పటికీ ఏమీ కదలలేదు, అందుకని శ్రీరామచంద్ర గారు కూడా దాన్ని కర్రతో కొట్టే ప్రయత్నం చేయలేదు. ప్రశాంతంగా ఉత్తరాలు తీసుకొని బావిలోంచి వెళ్ళిపోవాలని తన ప్రయత్నం. डंडे को लेखक ने जैसे ही सांप की दाएं ओर पड़ी चिट्ठी की तरफ आगे डंडा बढ़ाया. ఆ కర్ర తీసుకొని పాముకి కుడివైపు పడి ఉన్న ఆ ఉత్తర వైపు లాగే ప్రయత్నంలో ఆ కర్రని చాపాడు. सांप ने अपना विष छोड़ दिया जो डंडे पर लगा, फिर डंडा लेखक के हाथ से छूट गया. ఆ కర్ర చాపేసరికి పాము భయంతో ఆ కర్ర మీద విషాన్ని వదిలింది, అంటే కాటేసింది. లేఖకు భయంతో ఆ కర్రను వదిలేశాడు.
सांप ने डंडे के ऊपर 3 प्रहार किए. 3 సార్లు ఆ విషాన్ని ఆ కర్ర మీద వదిలింది. చోటే భాయి కో లగా కి లేఖక్ కా కామ్ తమామ్ హో గయా. పైనుంచి చూస్తున్న తమ్ముడు మాత్రం ఈరోజు అన్నయ్య పని అయిపోయింది అనుకున్నాడు. और उसकी चीख निकल गई. దాంతో భయంతో పెద్దగా అరిశాడు. లేఖక్ నే డండే కో ఉఠాకర్ ఫిర్ లిఫాఫా ఉఠానా చాహా. అప్పుడు మళ్ళా శ్రీరామచంద్ర గారు కర్ర తీసుకొని ఉత్తరాల్ని తీసే ప్రయత్నం చేశారు. పరంతు సాప్నే ఫిర్ వార్ కియా. మళ్ళా పాము తను వారించింది. కర్రతో కొడతారేమో అని బుసలు కొట్టే ప్రయత్నం చేసింది. ఇస్ బార్ లేఖక్ని హాతుం సే డండా నహీ గిరా. ఈసారి భయంతో ఆయన కర్ర వదిలేదు. పరంతు సాప్ కా పిచ్లా భాగ్ లేఖక్ కే హాతుం మే చూ గయా. ఆ కర్రతో ఉత్తరం లాగే ప్రయత్నంలో ఆ తోక భాగం ఆయన చేతికి వచ్చి తగిలింది. లేఖక్ నే డండా పటక్ దియా. కర్ర విసిరేశారు. डंडे से खींचने के कारण सांप और लेखक की जगह बदल गई. ఆ కర్రతో లాగే ప్రయత్నంలో సాప్ పాము ఇటు వచ్చింది, శ్రీరామస్వామి గారు అటు. ఇద్దరు ప్లేస్లు మారినాయి. ఆయన ప్లేస్లోకి పాము వచ్చింది, పాము ప్లేస్లోకి ఆయన వెళ్ళారు. लेखक ने तुरंत ही लिफाफे वापस उठा लिए. అప్పుడు తిరిగి ఆ ఉత్తరాలు తీసుకున్నారు. और धोती वाली रस्सी में बांध दिए. ఆ ఉత్తరాలు తీసుకొని ఆ తాడికి కట్టేశారు. जिन्हें उनके छोटे भाई ने ऊपर खींच लिया. అప్పుడు పైన తమ్ముడు వాటిని ఆ రస్సిని లాగేసేసి ఆ ఉత్తరాన్ని తీసుకున్నారు. लेखक के डंडा सांप के पास गिरा था. ఆయన చంద్రుని కర్ర పాము దగ్గర విసిరేశారు. उसे निकालने में लेखक को बड़ी कठिनाई हुई. डंडा निकालने के बाद हाथों के बल ऊपर चढ़ाना भी कठिन काम था. ఆ కర్ర విసిరేయటం వల్ల పైకి ఎక్కడానికి ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. చేతి బలంతో ఆ బావి ఎక్కవలసి వచ్చింది. लेखक 11 वर्ष की उम्र में 36 फुट चढ़े. ఆయన 11 సంవత్సరాల వయసులో 36 అడుగులు ఉన్న బావి ఎక్కవలసి వచ్చింది. ఉన్ లోగోంనే వహా విశ్రామ్ కియా. ఇక ఎక్కినాక ఇద్దరు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. और एक लड़के जिसने लेखक को ऊपर चढ़ाने के देखा था. ఒక పిల్లవాడు శ్రీరామచంద్ర గారి బావిలోంచి ఎక్కటం చూశాడు. उसे किसी से ना बताने के लिए राजी कर लिया. ఆ పిల్లవాడు ఎవరికి చెప్పకుండా ఉండటం కోసం అతనితో మాట్లాడి ప్రామిస్ తీసుకున్నాడు ఎవరికి చెప్పొద్దని. వాళ్ళ పెద్దన్నయ్యకి తెలిసిన కొడతాడు, వాళ్ళ అమ్మకి తెలిసిన కోపడుతుందని భయంతో అతనికి ఎవరికి చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నారు. 10वीं पास करने के बाद लेखक ने यह घटना माँ को सुनाई. 10th పాస్ అయినాక అంటే 15-16 ఏళ్ళు వచ్చినాక శ్రీరామచంద్ర గారు వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్పారు. తబ్ మానే ఉన్హే అపని గోద్ మే బైఠా లియా. అప్పుడు వాళ్ళమ్మ భయంతో ఆ బిడ్డను తన ఒళ్ళోకి ప్రేమతో తీసుకుంది. ఇది శ్రీరామచంద్ర గారు తన జీవితంలో మర్చిపోలేని సంఘటనగా ఒక పెద్ద అడ్వెంచర్గా చెప్పుకున్నారు. ఇది నిజంగా రియల్ అడ్వెంచరే కదండి.